పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. అయితే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక్కసారిగా అఖిర ఆద్యలిద్దరు కూడా తెరపైకొచ్చారు. ఇక తండ్రితో పాటే నడుస్తూ చాలా అద్భుతంగా తన తండ్రి విజయంలో పాలు పంచుకున్నారు. ఇక విషయంలోకి వచ్చినట్టయితే అఖిర అయితే సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ లాగానే చాలా ఒద్దిగ్గా పొందిగ్గా ఉంటూ పెద్దలంటే గౌరవం వహిస్తూ ఇలాగే తన వాళ్ళతో చక్కగా బాధ్యతగా నడుస్తూ ముందుకు వెళ్ళాడు. ఇక ఈ రాఖీ పౌర్ణమి రోజున ఆద్య చేసిన పనికి తన తల్లి రేణుతో పాటుగా మొత్తం తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు జరిగిన విషయం ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా అఖిర ఆద్య ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. ఆద్య అఖిరకు చక్కగా రాఖీ సెలబ్రేషన్స్ చేస్తుంది. కానీ ఈసారి అఖిర రాఖీ పండుగ రోజున ఈ మన అంటే రాఖీ పండుగ అనేది మనకి మండే అంటే 19వ తారీఖు పడింది. కరెక్ట్‌గా 4 రోజుల వెనకాల మనకి ఆగస్టు 15 అంటే మన స్వాతంత్ర దినోత్సవం వచ్చింది కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనే అఖిర ఉండటం జరిగింది. అయితే అఖిర ఆద్య కోసం అక్కడికి పూణేకి వెళ్ళిపోదామంటే అప్పుడు ఆద్య ఒక్కటే మాట చెప్పిందట. అదేంటి అంటే నేనిక్కడికి వస్తే నేనొక్కదాన్నే నీకు తోబుట్టువుని. ఒక సిస్టర్ ఫీలింగ్ నేనొక్కదాన్నే రాఖీ కడితే వస్తుంది. కానీ ఎంతో మంది జనాలు నాన్నకు ఓటు వేసి అక్కడ అన్న చెల్లెళ్ళుగా మనందరికీ కూడా ఒక బాధ్యతను అప్పగించారు అంటూ చెప్పడం జరిగింది. అంతేకాకుండా రేణు దేశాయ్ కూడా కేవలం నీ సిస్టర్కి మాత్రమే నువ్వు రక్షగా ఉంటావని ప్రామిస్ చేయకూడదు. ప్రస్తుత సమాజంలో ఎంతో మంది ఆడపిల్లలు రక్షణ లేక ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారు. వాళ్ళందరికీ నువ్వు నీ చేతనైనంత తోడుగా ఒక సోదర భావంతో కలిసిమెలిసి వాళ్ళ కోసం ముందడుగు వెయ్యాలి అంటూ చెప్పడం జరిగింది. అయితే నేను రాఖీ కట్టకపోయినా మన తోబుట్టులో అక్కడ ఎంతో మంది ఉన్నారని, వాళ్ళు ఏరి కోరి నాన్న పరిపాలన చూద్దామని ఓటు వేశారని, వాళ్ళందరూ కూడా మనకి తోబుట్టులే అని చెప్పింది. ఇది విన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటి పెట్టుకున్నాడు. ఎందుకంటే పిల్లల్లో ఇంత గొప్ప మెచ్యూరిటీ రావటం మామూలు విషయం కాదు కదా మరి.